తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు సెప్టెంబర్ 17 తారీఖు నాడు వేలాది మంది అమరులైన దినం అది. దానికి సంకేతం పంపిన రోజు అది. 1948 తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది. వేలాది మంది అమరవీరుల త్యాగఫలం. దీనికి ఏం పేరు పెట్టారంటే సెప్టెంబర్ 17 తారీఖు అని అమరవీరుల దినోత్సవాన్ని పెట్టారు. కానీ ఆనాడు సోనియా గాంధీ గారు తెలంగాణలో సభ పెట్టి, నేను కూడా ఆయన కాంగ్రెస్ జాయిన్ అయినా, సెప్టెంబర్ 17 తారీఖు నాడు జాయిన్ అయినా. నాకు ఆశయం ఉంది కదా. అయితే 6 గ్యారంటీ పథకాలు పెట్టింది సోనియా గాంధీ గారు. ఆ గ్యారంటీ పథకాలు ప్రజల మధ్యలో తీసుకుపోయినా నేను. ఓకే, చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు ముద్దుగా అయినారు అన్నమాట. ముద్దుగా అయినారు, మంచిగా కుదిరు. సరే, ఎన్ని ఖర్చు పెట్టినావన్నా? ఎన్ని ఖర్చు పెట్టినావు? అరే నేను పోతున్నా 10 ఎదురు వచ్చినాయి పైసలు. నేను పోతున్నాకు ఎదురు వచ్చినాయి 5 ఎకరాల్లో ఎకరం 2 ఎకరాలు కూడా నేను చెప్పేది. నేను పోతున్నా 10 ఎదురు వచ్చినాయి. నాకు పైసలు నీ దగ్గరకు వచ్చి నాకే వచ్చినాయి. అంటే ఎవరు వాళ్ళకి పట్టనా 5,000 తీసుకోన్నా, 10,000 తీసుకోన్నా, 1,00,000 తీసుకోన్నా, ఇట్లా ఇచ్చింది జనం. ఇప్పుడు నీకు టికెట్ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించిన వెంకటరెడ్డి వీళ్ళంతా నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారన్నది బయట చర్చ. కోట్లు ఇచ్చారు ఆయన కూడా 10-15 కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడని. నేను ఆ మాట నేను చెప్పనే మాయ గారి నేను చెప్పా. ఎందుకంటే ఈ టీవీ కోట్ల మంది చూసేది, ప్రపంచం చూస్తుంది కదా. అరే నిజం చెప్పే, ఏముంది? అరే ప్రపంచం ఇవాళ రేపు పైసలు ఖర్చు పెట్టండి ఏదైతుంది. ఇప్పుడు ఎలక్షన్లు అయితే మొత్తం పైసలతోనే నడుస్తుంది కదా. ఎంతో కొంత అయితే అయి ఉంటుంది కదా, కొద్ది గొప్ప. అంతేనా? ఆయన ఎంత పెట్టిండు కిషోర్? ఏమో నాకేమో గాని లెక్క నేనేం చెప్తాను. నేను అంతే 60-70 కోట్లు ఏదో అంటున్నారు కదా. అంటే అనొచ్చు, దాని పెద్ద కథనా? పెద్ద కథనా అన్న? అంతేనా? నువ్వెంత పంచినావన్నా, ఆయన ఎంత పంచిండు? నేను పంచుడు ఎక్కడ దేని ప్రజల మధ్యలో పోతున్నా నేను. అంతేనా? పంచుడేం లేదా? నాకు ఇట్లా పైసలు ముట్టుకొని తెలియదన్న. అంతేనా? అంతే. నేను ఒక ఫ్రెండ్ కప్పు చెప్పిన, అరే నీ తాడు ఎన్నెండ రాని, నువ్వే పంచు, నువ్వే కొట్టు, నువ్వే చేసేయని చెప్పిన. నేను ప్రచారంలో పోతున్నప్పుడు నా వెనక ఉన్న బండికి కానీ నా బండికి కానీ ప్రజల డీజిల్ పూసారు. వాళ్ళు 10,000 ఇచ్చారు అనుకో, ఏ పోయిరా డీజిల్ అని. అంతే. అరే ఇగో ఈ బాడ ఖర్చు అవుతుంది మనకు అని అట్లా 20 రోజులు కంటిన్యూ నిద్రలేదన్న. ఒక్కనాడు 18 గ్రామాలు తిరిగినా. 18 గ్రామాలు. నేను కష్టజీవిని కాబట్టి అన్ని తెలుసు కాబట్టి నేను నడవగలను. పట్నం నడిచి వచ్చిన మా ఊరు నుంచి ఒకనాడు. ఈ పట్నం నడిచి వచ్చిన మా ఊరు నుంచి 110 కిలోమీటర్లు నడుచుకుంటా. అవు మా ఊరి నుంచి మీరాలు కూడా పోయినా. నీ 8 క్లాసులనే. తర్వాత 84లో నాదెండ్ల భాస్కర్ రావు ఇంటర్వర్ దించేసిండు. దేశం అంతా లొల్లి అవుతుంది. బస్సులు బంధు, లారీలు బంధు, అన్ని బంధు. ఇక లింగపల్లి నుంచి తారనాక ఉప్పలు రావాలి, నడిచి. నాకు లెక్కలేదే. అట్లా నేను జీవితాన్ని గడిపి